మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే గద్దెనెక్కిన తరువాత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, షాడో ఎమ్మెల్యేల పాలన సాగుతోందని విమర్శించారు. ఇసుక, మట్టి, మద్య మాఫియాలపై వార్తల్లో వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అలాగే కర్ల రాజేష్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలను బెదిరింపులకు గురి చేస్తున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధితులకు భరోసా కల్పించాలని మల్లయ్య కోరారు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ పాలన అంటే అసలు ఎక్కడ చూసినా నిన్న కాకుండా కొండాపురంలో చిలుకూరు మండలంలో గద్దెని తిమ్మని కూలగొట్టి అధికారులు తొత్తులుగా మారింది. చట్టం మీద విలువ ఉన్న వ్యక్తులుగా మేము కూడా ప్రభుత్వాన్ని నడిపినాం. మేము కూడా బాధ్యతాయుతమైన స్థానంలో శాసనసభ్యుడిగా, మాజీ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా. ఒక శాసనసభ్యుడిగా నేను చట్టసభలలో పనిచేసిన, మాకు కూడా చట్టాలు తెలుసు, ప్రభుత్వాలు నడపడం తెలుసు, ప్రభుత్వాలు మేము కూడా నడిపినాం. అయ్యాల ఇటువంటి కక్ష కార్పణ్యాలతో కోదాడ నియోజకవర్గంలో ఏం చేయలే. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ పాలన అంటే షాడో ఎమ్మెల్యేల పాలన సాగుతుంది. టూరిస్ట్గా ఎన్నికైన ప్రజాప్రతినిధి వచ్చిపోతుంటుంది కోదాడికి, పాలన మాత్రం వాళ్ళ ముసుగులో షాడోలు పరిపాలిస్తున్నారు. అనంతగిరి రోడ్లో ఒక ఆయన నియోజకవర్గంలో ఉన్న అందరి అధికారులకు ఆయనే ఆదేశాలు జారీ చేస్తాడు. మండలానికి ఒక ఆయన, అనంతగిరి మండలం తీసుకుంటే ఒక శ్రీనివాసరెడ్డి, నడిగూడెం మండలం తీసుకుంటే ఒక ఎర్రంకరెడ్డి, మునగాల మండలం తీసుకుంటే ఓ జయపాల్ రెడ్డి, కోదాడ మండలం తీసుకుంటే ఓ వరప్రసాద్ రెడ్డి, పేదోళ్ళకు తీసుకుంటే ఓ వెంకరెడ్డి, మోతకు తీసుకుంటే ఓ సంతోష్ రెడ్డి. అసలు ఎక్కడ చూసినా నిన్న కాకుండా కొండాపురంలో చిలుకూరు మండలంలో గద్దెని తిమ్మని కూలగొట్టి